ఓం నమో భగవతే వాసుదేవాయ. ధర్మరాజు ద్రౌపదీదేవిని పందెంలో పట్టి నెగ్గాడా, లేకపోతే ద్రౌపదీదేవి ధర్మరాజు ఓడిపోయిన తర్వాత తాను పందెంలోకి వచ్చిందా అనేటటువంటి ఒక సందేహంతో ఉండి ఇంత సభలో తనని మామగారు రక్షించగలరు అనేటటువంటి ఒక ఉద్దేశంతో మామగారి పక్కకి వచ్చి నిలబడింది. ఆవిడ రజస్వల దోషంతో ఉంది అయినప్పటికీ సభలోకి తీసుకుని రావడం తప్పని తెలిసినప్పటికీ దుర్యోధనుడు చేసినటువంటి అటువంటి చెడ్డ పనికి సభలో కూడా భీష్ముడు అంతటి వాడు కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. అయితే ఈ మాటలన్నీ కూడా ద్రౌపదీదేవి వచ్చి సభలో నిలబడితే దుర్యోధనుడు ధృతరాష్ట్రుని దగ్గర నిలబడిన ఆమెని చూశాడు. కాబట్టి ఇక్కడ మనం చూడండి, గమనిస్తే ఒక నీచ బుద్ధి కలిగినటువంటి పురుషుడైనవండి, స్త్రీ అవనండి, ఆ వావి వరుసలు కానీ ఆ స్త్రీ ఎటువంటిదని కానీ ఎటువంటి ఆలోచన లేకుండా తను చెయ్యాలి అనేటటువంటి ఒక పని ఏదైనా ఉంటే అది నీచ పని అని తెలిసిన, తనది తప్పుంది అని తెలిసిన ఆ దుర్మార్గపు పని చేసేయడానికే అతను సాహసిస్తాడు తప్పితే వెనకాడడు. దుర్యోధనుడికి ధర్మరాజు గారు అన్నగారు కదండి, అన్నగారి భార్య వదిన తల్లితో సమానం. అటువంటి వదిన గారు మామగారు పక్కకు వచ్చి, అంటే తన తండ్రి పక్కకు వచ్చి నిలబడినప్పుడు పరస్త్రీని అసలు వేరే దృష్టితో చూడడం, వాళ్ళని వెటకారాలు చేయడం, వాళ్ళని అవమానపరచడం అనేది అమ్మవారిని అవమానపరిచినట్టే లెక్క. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అవనండి. ఒక మగవాడు పరాయి స్త్రీని ఎప్పుడూ కంచి కామాక్షి అమ్మవారితోటే చూడాలి అని మనం అస్తమాటు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అదే పరిస్థితి తన తల్లిని కానీ, తన చెల్లిని కానీ, తన భార్యని కానీ వేరొక పురుషుడు అదే స్థితిలో చూస్తే, అదే దృష్టితో చూస్తే, అదే నీచపు బుద్ధితోటి ఉంటే తన మనసు ఎంత బాధపడుతుందో అవతల వాళ్ళ మనసు అంతే బాధపడుతుంది కదండి. తన తల్లి వచ్చి ఒక పరాయి పురుషుడు ఈ రకంగా నాతో మాట్లాడాడురా, ఈ రకంగా నాతోటి బిహేవ్ చేశాడు అని కొడుకుతో కానీ, భర్తతో కానీ, లేకపోతే మామగారితో కానీ చెప్పుకున్నప్పుడు వాళ్ళ ఎంత తన ఇంటి ఆడపిల్లని వాళ్ళు అలా అంటారా అని ఎంత బాధపడిపోతారో ప్రతి పురుషుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పరస్త్రీని ఎప్పుడూ కూడా వాళ్ళలో మన తల్లినో చెల్లినో చూసుకోవాలి తప్పితే, కంచి కామాక్షి అమ్మవారిని చూసుకోవాలి తప్పితే పరస్త్రీగా ఎప్పుడూ చూడకూడదు. అందుకనే ఎప్పుడైతే ఎక్కడైనా చూడండి, ఏ పురాణాలలోనైనా చూడండి, రామాయణంలో సీతాదేవిని తీసుకొచ్చి నానా మాటలు అన్నందుకు రావణాసురుడు సర్వనాశనం అయిపోయాడు. మొత్తం లంకతోటి తన ప్రజలతోటి ఎవ్వరూ లేకుండా అయిపోయాడు. ఒక్క విభీషణుడు ధర్మంగా ఉన్నాడు కాబట్టి విభీషణుడు ఒక్కడూ బయటకు వచ్చాడు. ఇక్కడ దుర్యోధనుడు ద్రౌపదీదేవిని అనుకోడని మాటలంటూ సభలో అనుకోడని విధంగా ఆవిడని అవమానపరిచినందుకు తన తమ్ములతో సహా సర్వనాశనం అయిపోయాడు. కాబట్టి ఒక స్త్రీని ఏదైనా పరుషమాట మాట్లాడినా, బాధపడినా, ఆఖరికి తన ఇంట్లో తన తల్లినైనా, భార్యనైనా, చెల్లినైనా, అక్కనైనా, ఎవరినైనా సరే కళ్ళల్లో నీళ్లు తిరిగి అబ్బా ఇలా అన్నాడేంటి, నేను తిన వల్ల ఇలా పడాల్సి వచ్చింది, అదే తనకి కనుక ఇలా జరుగుంటే అని కనుక మనస్సులోనైనా ఆ స్త్రీ బాధపడితే ఆ ఇంటి ఐశ్వర్యం అంతా పోతుంది. ఆ అన్నవాడి ఐశ్వర్యం అంతా పోతుంది. ఆ అన్నవాడు సర్వనాశనం అయిపోతాడు. ఆ సంసారం వృద్ధిలోకి రాదు. ఎవరైతే అన్నారో ఆఖరికి భర్త అయినా, తండ్రి అయినా, కొడుకైనా, ఎవరైనా సరే. అందుకే తల్లి సర్వసాధారణంగా చూడండి, కొడుకైనా ఇంట్లో ఏమైనా గట్టిగా మాట్లాడి చూడండి, ఈ రోజుల్లో అనాథాశ్రమాల్లో పెట్టేస్తానని, ఎన్నాళ్ళమ్మా నీకు ఇంకా ఈ చాకరీ చేయడం, బోల్ డబ్బులు అన్నీ నాకు అయిపోతున్నాయి, ఇటువంటివి కలియుగంలో చాలామంది అంటున్నారని, చాలామంది ఇప్పుడు వాట్సాప్లు వచ్చేసిన తర్వాత, పూర్వం అయితే మనకు తెలియదేమో కానీ అన్నిట్లలోనూ పెట్టేస్తున్నారు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత. కాబట్టి ఇటువంటి బాధ కలిగినప్పుడు కూడా ఆ తల్లి ఏమంటుందో, పోన్లేమ్మా తెలియని పిల్లాడు, చిన్న పిల్లాడు, ఏదో పని టెన్షన్లో అలా అన్నాడు తప్పితే నన్ను వదిలేసి వాడు ఎక్కడ ఉండగలడు, వాడు నన్ను చూడకుండా ఉండలేడు అనే అంటుంది తప్పితే, హత్తెరి నన్ను ఆశ్రమంలో పెట్టేస్తానన్నాడు, రేపొద్దున వీడి పరిస్థితి కూడా ఇదే అవ్వాలి, వీడి పిల్లలు వీడిని చూడకుండా ఉండాలి అని శపిస్తుందా? శపించదు. వెనకటికి ఒక ఆవిడని ఇలాగే ఆశ్రమంలో పెట్టేస్తే
చివరి దశకు వచ్చేసిందిటండి. వచ్చేసినప్పుడు కొడుకొచ్చి ఇంక తప్పదు అందరూ పిలుస్తున్నారు, ఫోన్ చేసి చెప్తున్నారు ఆశ్రమంలో వాళ్ళు చూడాలి కదా అని వచ్చినప్పుడు ఒక లిస్ట్ చేతిలో పెట్టిందిట. ఏంటని చూస్తే 4 ఫ్యాన్లు, 2 టేబుళ్ళు, అందరికీ స్టీల్ కంచాలు ఒక 50, తర్వాత ఫ్రిడ్జు, ఆహ్, హ్మ్, ఒక ఏసీ అన్నీ పెట్టిందిట. "ఏంటమ్మా ఇవన్నీ పెట్టావు? ఇవాళో రేపో అన్నట్టుగా ఉన్నావు నువ్వు. ఇవన్నీ నీకెందుకు" అంటే, "నాకు కాదు నాయనా, రేపొద్దున్న నా పరిస్థితి నీకు వస్తుంది కదా! నువ్వు ఏసీలో గాని ఉండలేవు. నేనైతే ఫ్యానేసుకుని గడిపేయగలను. ఫ్యాను లేకపోయినా గడపగలిగిన పరిస్థితిలో ఉన్నాను. నీకు ఏసీ కావాలి కాబట్టి నీకంటూ ఒక రూమ్ కేటాయించినప్పుడు దానికి ఏసీ పెట్టించుకో. ఫ్రిడ్జ్‌లో నీళ్లు తాగందే నువ్వు ఉండలేవు. నేనైతే మామూలు నీళ్లు తాగేయగలను. కాబట్టి చెల్లిపోయింది ఇన్నాళ్ళు. కాబట్టి ఒక ఫ్రిడ్జ్ తెప్పించుకొని పెట్టుకో. ఫ్యాన్లు పాపం కొంతమందికి లేవయ్యా, కొన్ని గదుల్లో పాడైపోయాయి. అందుకని 6 ఫ్యాన్లని రాశానో, 4 ఫ్యాన్‌లనో రాశాను. అవి తెప్పించి పెట్టు. తర్వాత తినడానికి పాపం కంచాలవి లేక చాలామంది సొట్ల పడిపోయిన కంచాలు అవి ఉంటే చాలా మటుకు ఇబ్బందిగానే పాపం తోముకునేటప్పుడు అవి విరిగిపోయిన కంచాలు ఉన్న మూలాంచి చేతులకి అవి గీసుకుపోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక 50, 60 మందికి స్టీల్ కంచాలు నువ్వు ఇయ్యి. దానివల్ల నీకు పుణ్యమే, అంతకంటే ఏం కాదు. అంతగా కాదంటే నా శరీరం మీద ఉన్నటువంటి గొలుసో చెవులవి అన్నీ అయిపోయిన తర్వాత నా నా బతుకు అయిపోయిన తర్వాత నువ్వు అమ్మేసి వాటితోటి ఇవన్నీ కొను. నీ డబ్బులు ఖర్చు పెట్టకు అని చెప్పిందిట. అప్పటికైనా ఆ పిల్లాడికి బుద్ధొస్తుందేమో అన్నటువంటి విషయం భగవంతుడు నిజంగా వాడికి బుద్ధొచ్చిందా లేదా అన్న విషయం తర్వాత పెడితే, ఇవాళ మనకి జరిగితే రేపు ఇంకొకళ్ళకి. అంతే కదండీ! కాబట్టి ఒక స్త్రీని ఎప్పుడూ సరే, ఎవరైనా సరే, పరస్త్రీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళనైనా ఎప్పుడూ హాస్యానికి కూడా వెటకారం చెయ్యకూడదు అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి దీన్ని బట్టి మనం ఇక ముందు నుంచైనా పరస్త్రీని కామాక్షి అమ్మవారితోటే చూద్దాం. కాబట్టి దుర్యోధనుడు ఈ రకంగా అన్న తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గర నిలబడినటువంటి ద్రౌపదీదేవిని చూసి నీచబుద్ధి కలిగినవాడు కదండి. కాబట్టి వెంటనే దుశ్శాసన, ద్రౌపది అక్కడ నిలబడి ఉంది, వెళ్ళి సభలోకి ఈడ్చుకునిరా అన్నాడు. తీసుకురా అనలేదు, ఈడ్చుకునిరా అన్నాడు. దుశ్శాసనుడు లేచాడు. మహాభారతంలో దుశ్శాసనుడు ఒక విచిత్రమైన వ్యక్తి అండి. అతనికి స్వతంత్రంగా ఒక ఆలోచన అనేది ఉండదు. అన్నగారు ఏమి చెబితే అది చేసేస్తాడు. అది ఎంత నీచపు పనైనా సరే అన్నగారు చెప్పాడంటే చేసేస్తాడు. ఆ పనిని చేయవచ్చా చేయకూడదా అనే ఆలోచన అతనికి ఉండదు. అసలు అతనికి బుద్ధి అనే దానిని భగవంతుడు ఇచ్చాడో లేదో అర్థం కాదు మనకి. అన్న కోసం ఎంత హేయమైన పనైనా సరే చేసేస్తూ ఉంటాడు. ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడలేదు. దుర్యోధనుడు ఈ రకంగా అన్నప్పుడైనా తను ఖండించాలి. కనీసంలో కనీసం ఏమీ మాట్లాడలేదు. ద్రౌపదీదేవి ఎవరిని అడగాలి ఇంకా? మామగారు ఇలా ఉంటే తన అత్తగారు రక్షించాలి. సాటి ఆడది, తన ఇంటి కోడలు అంతటి భంగపాటు పొందుతున్నప్పుడు సాటి అయిన తన అత్తగారు జోక్యం చేసుకోదా అనుకుని ద్రౌపదీదేవి గబగబా గాంధారి దగ్గరికి పరిగెడుతోంది. ఆవిడ ద్రౌపదీదేవిది మంచి హృదయం కాబట్టి ఆ రకంగా ఆలోచించింది. కానీ చూడండి, మన ఇళ్లలో కూడా మనకి కోడల మీద పని చెయ్యట్లేదనో, పని రాలేదనో, లేకపోతే వాళ్ళింట్లో గారాబంగా పెరిగిన పిల్లే కదండి, ఆ పని చెయ్యలేదు అని గట్టిగా సతాయించేసి చెప్పడం కంటే, ఇది ఇలా కాదు, ఇలా చెయ్యమ్మా అని చెప్పడము, లేకపోతే చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటే ఆ పిల్లకే అర్థమవుతుంది. చిన్నపిల్లలే కదండి పెళ్ళైన కొత్తల్లో. ఇప్పుడంటే 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావట్లేదు కానీ 20 ఏళ్ళకి 23 ఏళ్ళకి 24 ఏళ్ళు 25 ఏళ్ల లోపు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళు అంతసేపు చదువుకుని ఏదో తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ లాలనలో ఉన్నటువంటి పిల్లలు ఒక్కసారిగా పరాయింటికి వచ్చేస్తూ ఉంటారు. వచ్చేసినప్పుడు అంతా కొత్తగానే ఉంటుంది. ఒక భర్తే బాగా తెలుసుకున్నవాడు, అత్తగారు మామగారు ఆడపడుచులు బావగారులు లేకపోతే మరుదులు వీళ్ళందరూ కూడా కొత్త కొత్తగానే వాళ్ళ అభిప్రాయాలు వేరు, ఈ అమ్మాయి అభిప్రాయాలు వేరు కదండి. వాళ్ళ అలవాట్లు వేరు, వీళ్ళ అలవాట్లు వేరు. కాబట్టి అవన్నీ సర్దుకుని అందరిలోకి తన అలవాట్లు వాళ్ళకి చెప్పడమైనా వాళ్ళ అలవాట్లు తనకు చెప్పడమైనా ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవడానికి కనీసంలో కనీసం ఒక్క 6 నెలలు 8 నెలలు పడుతుంది. ఈ 6 నెలలు 8 నెలలు కలిసి ఉన్న కుటుంబం అయితే కదండి, ఉమ్మడి కుటుంబం అయితే. లేదు, ఉద్యోగాలు వచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే
భర్తని బాగా అర్థం చేసుకోగలదు, భార్యని భర్త అర్థం చేసుకోగలరు. కానీ అత్తమామలు వీళ్ళకి అంత తొందరగా ఒకళ్ళ అలవాట్లు ఒకళ్ళకి, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళకి తెలీదు. కాబట్టి కొంత ఓర్పు అత్తమామలే భరించాలి కదండి. తెలియని పిల్ల, చిన్నపిల్ల కాబట్టి అత్తగారు జాగ్రత్తగా చూసుకుని తన ఇంటి అలవాట్లన్నీ, తన ఇంటి పద్ధతులన్నీ ఆ పిల్లకి నేర్పించాలి. అంతేగాని మీ ఇంట్లో మీ అమ్మ చెప్పలేదా, నీకు తెలీదా, ఇంత వయసు వచ్చింది, ఇలాంటి మాటలతోటి ఆ పిల్లని బాధ పెట్టకూడదు. ఇక్కడ ద్రౌపదీదేవిది ఒక మంచి మనస్సున్న తల్లి ఆవిడ. కాబట్టి అత్తగారు రక్షిస్తారనుకుని అత్తగారి దగ్గరికి పరిగెడుతుంది. పరిగెడుతున్న ద్రౌపదిని ఎక్కడికి పోతావే అని దుశ్శాసనుడు గబగబా వెళ్ళి నెమలి విచ్చుకున్న పింఛం ఎలా ఉంటుందో అంత పెద్ద కేశపాసం కలిగిన ద్రౌపదీదేవిని జుట్టు పట్టి సభలోకి ఈడ్చుకొస్తున్నాడు. ఆవిడ, నేను ఏకవస్త్రని, రజస్వలని, నన్ను అలా సభలోకి లాగకూడదు, నా జుట్టు విడిచిపెట్టు అంటోంది. అసలు ఈ ఈరోజు ఇది చదవాలి అంటేనే నాకు చాలా బాధగా ఉంది. చెప్పాలి అంటేనే చాలా బాధ వచ్చేస్తుంది. కానీ ఇది జరిగిన తర్వాతే కురుక్షేత్ర యుద్ధం జరిగింది కాబట్టి ఒక స్త్రీని బాధపెట్టిన విధానాన్ని మనం వినలేము, చెప్పలేము. కాబట్టి ఇది తప్పనిసరి వినాలి కాబట్టి మనం అందరం కూడా విందాం. కాబట్టి ఆవిడ జుట్టు కొంత ఊడిపోయి చేతిలోకి వచ్చేటట్టుగా ఆవిడ జుట్టు పట్టి ఈడుస్తూ సభలోకి తీసుకువెళ్ళి నిలబెట్టాడు. అంటే ఎంత గట్టిగా పట్టుకున్నాడో చూడండి. అసలు మామూలుగా ఒక వెంట్రుక మన పిల్లలు చంటి పిల్లలుగా ఉన్నప్పుడే జుట్టు పట్టుకుంటేనే మనకి ఎంతో నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. మనవలు మనవరాళ్ళు జుట్టు పట్టుకుని అది వాళ్ళు ఏమిటో జుట్టు పట్టేసుకుంటారు. అది చేతికి అందకుండా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకని జుట్టు లాగకరా బాబోయ్ అని వెంటనే గట్టిగా అరుస్తాం. అటువంటిది దుశ్శాసనుడు ఎంత బలవంతుడండి. ఆ ఆ సుకుమారమైన ద్రౌపదీదేవిని జుట్టు పట్టుకుని అంత చేతిలోకి లాగి ఊడిపోయి వచ్చేస్తుందా అన్నట్టుగా పట్టుకున్నాడంటే ఎంత గట్టిగా పట్టుకున్నాడో, ఆవిడ ఎంత బాధపడి ఉంటుందో. కాబట్టి ఆ రకంగా తీసుకెళ్ళి సభ మధ్యలో నిలబెట్టేసరికి ఆవిడ సభనంతటినీ చూసి ఒక ప్రశ్న వేసింది. ఇది సభాపర్వం అనడానికి కారణం, అందుకే దీనికి సభాపర్వం అనే పేరు వచ్చింది. ఆవిడ అనింది, ఈ సభకంతటికీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ధర్మరాజు గారు ధర్మాన్ని ఒక్క క్షణం కూడా తప్పడు. ధర్మం తప్పని ధర్మరాజు గారు నన్ను ఒడ్డి ఓడిపోయారా? ఈ సభలో ఉన్న పెద్దలు నాకు జవాబు చెప్పండి. యుక్తాయుక్త విచక్షణ తెలియని బుద్ధిహీనుడైన ఈ వంశ కళంకుడైన దుశ్శాసనుడు జుట్టు పట్టి రజస్వలనైన నన్ను సభలోకి ఈడ్చుకుని వచ్చి నిలబెట్టాడు. సభలో ఉన్న పెద్దలందరినీ అడుగుతున్నాను, సభను ప్రశ్న వేస్తున్నాను, దీనికి జవాబు చెప్పండి అంది. ఇప్పుడు ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. స్వచ్ఛంద మరణం వరంగా కలిగినటువంటి భీష్మాదులకి కూడా కించిత్ దోషం ఆవహించింది. ఎందుకని? సభలో ప్రాజ్ఞులైన వారు అంత తల్లడిల్లిపోతున్న ఒక స్త్రీ అడిగినప్పుడు ధర్మాన్ని చెప్పాలి. కానీ వాళ్ళు చెబితే ధృతరాష్ట్రుడు వినడు, దుర్యోధనుడు వినడు. అప్పుడు అవమానం చెప్పిన వాళ్ళకి అవుతుంది కదండి. అందుకని అందరూ తలలు వంచుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద సభ ఉంది, ఇక్కడ ఇంతమంది మహాపురుషులు ఉన్నారు. ఒక్కడంటే ఒక్కడు ఆమెను అలా పట్టి తేవడం తప్పు అన్నవాడు లేడు. నాకు ఇంత అవమానం జరుగుతుంటే జోక్యం చేసుకున్నవాడు లేడు అని మనసులో శరణాగతి చేసి కృష్ణ భగవానుడిని ప్రార్థన చేసి తనను రక్షించమని అడిగింది. వెంటనే ద్రౌపదీదేవి పొందిన అవమానాన్ని చూసిన భీముని హృదయం కుతకుతలాడిపోయింది. భార్యని ఎవరైనా ఏదైనా అంటే అంతలా బాధపడేవాడే భర్త కదండి. అందుకని పెద్దవాళ్ళు ఎవరు జోక్యం, ఇప్పుడు చాలా ఇళ్లల్లో జరిగేటటువంటి ఇటువంటి చిన్న చిన్న కలహాలు అయినప్పటికీ కొంతమంది పెద్దవాళ్ళు కలగజేసుకోరు. ఎందుకంటే వాళ్ళ గొడవ వాళ్ళది, నేను కలగజేసుకోవడం ఎందుకు, మళ్ళీ నాకు ఈ పెట్టే కుప్పెడన్నం కూడా పెట్టరేమో, నన్ను బయటకు గెంటేస్తారేమో అనేటటువంటి భయం ఒకటి. లేదా వాళ్ళు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారో నాకు ఒక్క విషయము ఏమీ చెప్పలేదు, ఇప్పుడు నేను మధ్యలోకి వెళ్ళి కలగజేసుకుంటే ఎందుకు వచ్చిన గొడవ అని ఊరుకుంటూ ఉంటారు. అది తప్పు. అందుకే పిల్లల్ని ఎప్పటికప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళైనా వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చి తల్లి తండ్రి కనుక బతికుంటే వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళని వచ్చిన తర్వాత అడుగుతూ ఉండాలి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, ఎరా అబ్బాయి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, అంతా సవ్యంగానే ఉంది కదా, పిల్లల్ని మాట వింటున్నారా, పిల్లల్ని ఏం చదివిస్తున్నావు ఏంటి అని అడగడంలో తప్పు లేదు. కానీ వాళ్ళని ఇదే చదివించు, వాళ్ళకి ఈ అబ్బాయినిచ్చే పెళ్లి చేయి, వాళ్ళకి ఈ అమ్మాయినిచ్చే పెళ్లి చేయి అని ఫోర్స్ చేసి మనం ఆ రకంగా చేయకూడదు. కానీ విషయాలు తెలుసుకుని వాళ్ళకి మంచి చెడు చెప్పచ్చు, తప్పులేదు. కాబట్టి కుతకుతలాడిపోయిన భీముడు ఇప్పటి వరకు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అన్నాడు, అన్నయ్య
నీవు రాజ్యం వడ్డావు, మేము మాట్లాడలేదు. మమ్మల్ని పందెంగా పెట్టావు, మేము మాట్లాడలేదు. ఎక్కడో అంతఃపురంలో ఉండవలసిన కులకాంత, మన కోసం ఎన్నో కష్టాలు పడిన మహాపతివ్రత, ఆమెను పందెంగా పెట్టావు. ఇప్పుడు ఆమె మన కళ్ళ ముందు ఎన్ని కష్టాలు పడుతుందో చూడు. ఇప్పుడు మేము ఏం చేయగలం? దుర్యోధనుడి దాసులం అయిపోయాం. నిన్న వచ్చి మహారాజ్ఞిగా గాంధారికి నమస్కరించి ఆశీర్వచనం పొందింది. ఇవాళ దుర్యోధనుడు సింహాసనం మీద కూర్చుని ఈడిపిస్తున్నాడు. కళ్ళ ఎదుట భార్యకు ఇంత అవమానం జరుగుతుంటే, సభలో జుట్టుపట్టి ఈడుస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం. ఇది చాలా దారుణం అని చాలా బాధ వేసి ఆయన నన్నయ్య గారి భారతంలో జూదం ఆడాడు కనుక, అన్నయ్య నీ చేతులు తగలబెట్టేస్తాను అన్నాడు. అసలు అన్నగారిని అలా అనవచ్చా అండి? అంటే క్రోధపరవశులైపోయినప్పుడు ఆ బాధను నిగ్రహించుకోలేక ఒక్కొక్క చోట ఆ మాట అలా అనాల్సి వస్తూ ఉంటుంది. పెద్దవాడా చిన్నవాడా అనేటటువంటి ఆ జ్ఞానాన్ని కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. చూడండి, కొన్ని ఇళ్లల్లో మామూలుగాను అన్నగారు ఆస్తి కోసమో దేనికోసమో దెబ్బలాడుతూ ఉంటే కొన్ని చోట్ల తమ్ముళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు. బాబు వెళ్ళిపోరా బాబు, ఎందుకు వచ్చిన గొడవ నీకు, ఎప్పుడొచ్చినా గొడవ పెడుతూనే ఉంటావు, ఎప్పుడూ అమ్మని ఏడిపిస్తూనే ఉంటావు అంటూ ఉంటారు. అలా అని వెంటనే క్రోధం తెచ్చేసుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ తమ్ముడు కూడా బాధపడుతూ ఉంటాడు. అయ్యో అన్నయ్యని ఇంత మాట అన్నానే అని బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నన్నయ్య గారి భారతంలో భీముడు అలా అన్నాడని అంటే వెంటనే భీముడు అలా అనొచ్చా అని పెద్ద సిద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. అయితే వేదవ్యాసుడు రచించినటువంటి సంస్కృత భారతంలో మాత్రం భీముడు ధర్మరాజు చేతులు తగలబెడతాను అని మాత్రం అనలేదు. భీముడు సంస్కృతం భారతంలో భీముడు అన్న మాటలు ఏమిటో తెలుసా అండి? సహదేవుని పిలిచి నిప్పు పట్టుకునిరా, నా చేతులు కాల్చుకుంటాను అన్నాడు. ఎందుకని? ఈ చేతులు గరిమిడాకులు, వజ్రంతో సమానమైనవి. ఈ ద్రౌపదీదేవి జుట్టుపట్టి ఈడుస్తున్న దుశ్శాసనుడి గుండెలు ఇక్కడే బదులు కొట్టేయొద్దు. నన్ను అమ్మేశాడు, ధర్మరాజు నన్ను అమ్మేశాడు, నేను దాసుణ్ణైపోయాను. ఎందుకు ఈ చేతులకు బలం? దిక్కుమాలిన చేతులు ఉంటే ఎంత, ఊడితే ఎంత? సహదేవ, అగ్నిని తీసుకురా, ఈ చేతులను కాల్చేసుకుంటాను అన్నాడు. సంస్కృత భారతంలో ఆ వ్యగ్రత, ఆంధ్ర భారతమునందు ఈ వ్యగ్రత. ఏదైనా భీమసేనుడి ఆర్తిని అర్థం చేసుకోవాలి తప్పితే మనం పిచ్చి పిచ్చి తీర్పులు చెప్పడానికి వీలు లేదు. సంస్కృత భారతానికి ఆంధ్ర భారతానికి కొన్ని తేడాలు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయన సంస్కృతాన్ని అర్థం చేసుకుని తెలుగులో అనువాదం చేసేటప్పుడు కొంత మాటలు తేడాలుగా ఆయన కూడా నన్నయ్య గారు కూడా అర్థం చేసుకుని ఉండొచ్చు అని అనుకోవాలి. కాబట్టి ఈ రకంగా అనగానే వెంటనే అర్జున్ అన్నాడు, భీమసేన, నిజంగా ధర్మరాజు గారే ధర్మమునందు కొద్దిగా వైక్లభ్యం పొంది పక్కకి వెళ్ళిపోతే ఈ ధరణి మండలం అంతా ప్రజ్వరిల్లిపోతుంది. ఆయన ధర్మం తప్పడు. సుహృద్యూతానికి పిలిస్తే ప్రభువైన వాడు రాను అని అనకూడదు కనుక స్నేహపూర్వకంగా ఆడుకుందాం రమ్మన్నారు కాబట్టి వచ్చాడు. వాళ్ళు కపటద్యూతంలో గెలిచారు, నిజమైన ద్యూతంలో వాళ్ళు గెలవలేదు. కానీ దైవం ఒక్కొక్కసారి ఇటువంటి పరీక్ష పెడుతూ ఉంటుంది. ఆ పరీక్షకి మనం అందరం వశవర్తులం అయిపోయాం. అంత మాత్రం చేత మనం పెద్దవాళ్ళని అధిక్షేపించి మాట్లాడకూడదు, అది దోషం అవుతుంది. కాబట్టి నీవు అలా మాట్లాడకూడదు, ధర్మరాజు గారు మహాధర్మం కలిగినవాడు అన్నాడు. వెంటనే వికర్ణుడు లేచి నిలబడ్డాడు. వికర్ణుడు అంటే చాలామంది కర్ణుడు కొడుకు అని అనుకుంటారు, కానీ అది కాదు. దుర్యోధనుని 99 మంది తమ్ముళ్ళలో వికర్ణుడు ఒకడు. మహాభారత సభాపర్వంలో వికర్ణుడు ఒక పెద్ద మెరుపు. ఆయన ఒక్కడే ధర్మం మాట్లాడాడు. ఎవరూ మాట్లాడనప్పుడు ఆయన లేచి మాట్లాడాడు. వికర్ణుడు అన్నాడు, అసలు ఈ ఆడిన ద్యూతం కపట ద్యూతం, ఇది ధర్మానికి లొంగదు. ఎందుకో తెలుసా? ద్యూతం వేట, మద్యపానం, తిండిపోతుతనం, ఈ 4 చెడు వ్యసనాలు. కాబట్టి జూదమాడడం అనేదే అధర్మం. అందులో ఓడినవి ఓడినట్టు కాదు, గెలిచినవి గెలిచినట్టు కాదు. అందులో ఓడిపోబడిన ద్రౌపదీదేవి ఎలా ఓడిపోయినట్టు? ఆవిడ ఓడిపోబడలేదు, ఆవిడ మహాపతివ్రత. అటువంటి తల్లిని ఈ సభలోకి తీసుకువచ్చి ఇలా ప్రవర్తించడం చాలా అసహ్యకరమైన విషయం. పెద్దలైన వారు వెంటనే జోక్యం చేసుకుని ఈ విషయాన్ని ఆపుచేయాలి అన్నాడు. ఎప్పుడైతే కౌరవులందరూ చెడ్డవాళ్ళో అందులో ఒక్క వికర్ణుడు మాత్రం మంచి బుద్ధి కలిగి ధర్మంగా మాట్లాడితే మిగిలిన వాళ్ళందరూ ధర్మంగా ఉండనిస్తారండి? ఉండనివ్వరు. కాబట్టి ఆ రకంగా వికర్ణుడు మాట్లాడిన తర్వాత ఎవరెవరు ఏమేమి మాట్లాడారు, ఎవరెవరు ధర్మరాజుని ఆయనకి ఆధారంగా అంటే ఆయనకి సపోర్టుగా మాట్లాడారు, దుర్యోధనుడికి ఎవరెవరు ఆయన పంచన చేరి ఆయన మాటలే నిజమని చెప్పారు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.